మనం ఎందుకంటే నేను తల్లిదండ్రులు కూడా బేసిక్ గా గౌరవించను. నాకు పొద్దున్నే లేచి చూడంగానే నేను పవన్ కళ్యాణ్ ఫోటోకి దండం పెట్టుకుని చూస్తాను. మీది ఎవరైనా సరే కామెడీ అనుకున్న నాకు ఇబ్బంది లేదు. నేను పవన్ కళ్యాణ్ ఫస్ట్ దేవుడిగా పూజించే వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ నాకు ఇద్దరు సమానమే. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడినాడు ఎవడు? కొండమగలడు. అదే నాకు తెలుసు, టీడీపీ ఎమ్మెల్యే అని తెలుసు, కానీ కొండమగలడు. వాడెవడో మాట్లాడిన దాని గురించి ఎన్టీఆర్ గురించి ప్రశ్న చేయడం చాలా తప్పు. కానీ ఒకటి చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ సార్ మీరు నాకు దేవుడు సమానం లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మాట్లాడి కొంచెం రాడ్ వేసేయండి, తర్వాత సంగతి ఏదైతే చూసుకున్నాం. మీకోసం నేను హరిహర వీరమల్ల రోజు 70,000 ఖర్చు పెట్టా. సీరియస్ చెప్తున్నా, నేను కామెడీ ఏమి చెప్పట్లా. హరిహర వీరమల్ల రోజు 70,000 ఖర్చు పెట్టా. పవన్ కళ్యాణ్ అంటే నాకు నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ. అంటే మీరు అనుకోవచ్చు తల్లిదండ్రులు కనిపించిన వాళ్ళు కదా, ఇదేంటి పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూస్తాం అనుకుంటారేమో. నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ ఫ్యాను. పవన్ కళ్యాణ్ జోలికి ఎవడైనా వస్తే మాత్రం తల్లకాలు పుచ్చకాలు పగిలినట్టు పగిలిపోతాయి. ఇది మాత్రం క్లారిటీ తీసుకొని. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. సో మరి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా అంటే కూటమిలో ఉన్న వాళ్ళే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడితే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళు కొంతమంది ఒప్పనాలు ఉంటారు బ్రో, వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు కుక్క అని అరిగినప్పుడు దాని గురించి గమ్ముగా అయిపోవాలి, అయినా రియాక్షన్ ఇవ్వకూడదు. ఆ కుక్కలు మరుగుతుంటే మనం పట్టించుకోకుండా గమ్ముగా వెళ్ళిపోవాలి. జూనియర్ ఎన్టీఆర్ అంటే మినిమం ఒక బ్రాండ్, పవన్ కళ్యాణ్ అంటే ఒక మినిమం బ్రాండ్. పవన్ కళ్యాణ్ జోలికి ఎన్టీఆర్ జోలికి ఎవడైనా వచ్చాడా మధ్య ప్రామిస్ చెప్తున్నా, పుచ్చకాయలు పగిలినట్టు కింద నుంచి పైదాకా మొత్తం పగిలిపోద్ది. మీ ఫ్యాన్స్ తరపున ఏం చెప్తారు ఎన్టీఆర్ గారి గురించి ఆ విధంగా మాట్లాడిన ఆయనకి? ఎన్టీఆర్ గురించి మాట్లాడిన వ్యక్తికి అయితే నేను క్లియర్ కట్ గా బోర్డుగా చెప్తున్నాను, నువ్వు ఎక్కడుంటే చెప్పు, ఫేస్ టు ఫేస్ చూసుకున్నావు, కానీ నీ కింద లోపల కడ్డాయితో సహా ఊడిపెట్టాడు కొడతాం. ఇది మంది ఫిక్స్డ్. పవన్ కళ్యాణ్ గురించి ఎన్టీఆర్ గురించి ఎవడు మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నా, ఎవరి గురించి అయినా మాట్లాడితే ఎన్టీఆర్ గాని ఒక మాట చెప్పాడు, కాలు ఎగరేసుకున్నట్టు మీకు సినిమాలు తీసి చూపిస్తానని. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాడు, ఏమని, మనల్ని ఎవడు రాపేది ఒకడు అన్నట్టు. ఎవడైనా సరే ఎదురు వస్తే ఫేస్ టు ఫేస్ చేసుకుంటాం. ఎన్టీఆర్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు వాడు నిక్కరంగా పుట్టినోడైతే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రమ్మను తేల్చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. తీసుకుంటాడయ్యా, మొన్ననే మహిళల కోసం ఉచిత బస్సు పెట్టాను, అవి చూసుకుంటాడు వాళ్ళు. ఆయన పవన్ కళ్యాణ్ దృష్టికి పోతే ఆయన కూడా ఆయన తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా పోలేదో ఏమో, పోయినా కూడా తీసుకుంటాడు ఖచ్చితంగా, రేపు కానీ ఎల్లుండి కానీ మాట్లాడతాడు. ఆయన చేసిన తప్పుకు ఆయన కూడా రిలేషన్ అయ్యి వచ్చి దేశం మీద ఇప్పుడు ఈ రాష్ట్రం మీద ఎన్టీఆర్ అభిమానులకి వీళ్ళకంతా స్విచ్ పెట్టి తగాదలు లేకుండా ఒకవేళ పొరపాటు అయింది కాబట్టి నా తప్పైందని చెబితే సరిపోద్ది, వచ్చి ఎందుకు గొడవలు. అంటే ఫ్యాన్స్ అందరు కూడా ఏమంటున్నారంటే ఆయన్ని క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే పార్టీల నుంచి మొత్తానికి రిజైన్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో అట్లా బహిరంగానే వచ్చి చెప్పాల్సిందే. మరి ఎందుకు అన్నాడు రామారావు అనొద్దు కదా. ఇప్పుడు ఆయన ఏం జోలు రాలేదు, ఆయన సినిమా ఆయన తీసుకుంటుండు, అది ఇట్టో ఇద్దా పోద్ది అన్నది ఆయన సంగతి, ఆయన చూసుకుంటాడు. ఈయన ఎందుకు తిట్టాలి అసలు ఆయన సినిమా గురించి? అది తప్పే కదా. అసలు రాజకీయ రంగాన్ని సినిమా రంగాన్ని కలపడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు అది అసలు కరెక్టే కాదు. మీ రాజకీయం మీరు చూసుకోండి, మీ బురద మీరు రాసుకోండి. రామారావు బురద పూసుకోవడానికి ఇదంతా మీకు అవసరం లేదు. ఆయన చూసుకుంటారు, ఆయన చూసుకుంటారు. ఆయన వచ్చే టైం వేరే ఉంది కాబట్టి ఆయన చూసుకుంటారు, మీకు అవసరం లేదు.